ప్రభుత్వ హాస్టళ్లలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆమె తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిరావుపులే బీసీ హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూను పరిశీలించారు. భోజనం, వంట సామగ్రి, బియ్యం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు బాగున్నాయన్నారు నేరెళ్ల శారద. కిచెన్ నీట్ గా లేకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నేరెళ్ల శారద. హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు నిజంగా అందుతున్నాయా, ప్రభుత్వం నుండి ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సౌకర్యాలను పిల్లలకు చేయడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో రావడంతోనే కిచెన్, స్టోర్ రూమ్, హాస్టల్ ప్రతి గదిని, ఆ తర్వాత టాయిలెట్స్ని అన్నింటినీ తిరిగి చూడడం జరిగింది. పిల్లలతో కూడా ప్రిన్సిపల్, వార్డెన్ ఎవరు లేకుండా మాట్లాడడం జరిగింది. చాలా వరకు సౌకర్యాలన్నీ నేను చూసినంత వరకు బాగున్నాయి. ప్లస్ పిల్లల్ని అడిగితే కూడా అన్ని రకాలుగా మాకు మంచి భోజనం అందుతుంది, మంచి స్టడీస్ ఉన్నాయి, హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని దృష్టికి వచ్చాయి. అది పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, చిన్నగా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో బూజు అది ఎక్కడో ఒక దగ్గర ఉంది. అదంతా చిన్న చిన్నవి కూడా నేను కరెక్షన్స్ చెప్పాను. అవి ఉన్నాయి కదా వదిలేద్దాము అని కూడా వదిలిపెట్టలేదు. డైనింగ్ హాల్ ఒకటి 1200 మంది పిల్లలు, ఆ తర్వాత డైనింగ్ హాల్ కెపాసిటీ వచ్చి 300 మంది ఉంది. కాబట్టి అది ఒక్కటి మటుకు కొంచెం టైమింగ్ అనేది మెయింటైన్ చేసి 12 గంటల వరకే లంచ్ కనుక వీళ్ళు ప్రిపేర్ చేసి పెడితే బ్యాచ్ వైజ్గా వచ్చి తింటే పిల్లలకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే మనం వచ్చి చూసినటువంటి ప్రాబ్లమ్స్లలో మీరు కూడా గమనించారు, మేజర్ ప్రాబ్లం అది ఒక్కటే ఉంది. 1200 ఒకేసారి రావడము, డైనింగ్ హాల్లో కూర్చునే అటువంటి పరిస్థితి లేకపోవడం. కాబట్టి దాన్ని ఒక్కదాన్ని మనం సవరిస్తే పిల్లలకు ఎప్పుడు కూడా అన్ని రకాల సౌకర్యాలు అందినట్టుగా ఉంటాయి. అప్పుడప్పుడు మీరు కూడా మీడియా కూడా వచ్చి వాళ్ళని పరామర్శిస్తూ ఉంటే ఆ టీచర్స్కి, వార్డెన్స్కి, ప్రిన్సిపల్కి వాళ్ళకి భయం ఉంటుంది. అరే మేము సరి అయినటువంటి చేయాలి, లేదంటే సడన్గా మేడం ఎప్పుడు వస్తారో, లేదా మీడియా వాళ్ళు ఎప్పుడు వస్తారో, లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు వస్తారో అనేది. కాబట్టి ఓవరాల్గానైతే ఇక్కడ పరిస్థితి చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళకి తెలియకుండా కూడా నేను పిల్లలను పక్కన తీసుకొని వెళ్ళి మాట్లాడితే కూడా లేదమ్మా చాలా బాగుందమ్మా, గుచ్చి అడిగినా కానీ లేదమ్మా ప్రాబ్లమే లేదమ్మా అన్నీ బాగున్నాయి అన్నటువంటి